అందరికీ నమస్కారం. మీరు ఈ వీడియో చూసేటప్పుడు థంబ్నెయిల్లో ఉన్న ఫోటోను ఒకసారి గమనించండి. ఈ థంబ్నెయిల్లో ఉన్న ఫోటోలో ఎవరెవరు ఉన్నారంటే, మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క రైట్ సైడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్కన లోకేష్ బాబు, లెఫ్ట్ సైడు దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ మంత్రి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ తర్వాత ఉన్న పర్సన్ ఎవరు అదర్స్, నాకు అతని పేరు ఏదో తెలియదు. ఈ ఫోటోను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే తావోస్లో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సులో వీళ్ళందరూ అటెండ్ కావటం జరిగింది. ఈ ఫోటోలో సపరేట్గా ఏమి ప్రత్యేకత ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి నేను చెప్పిన విశ్లేషణని దానికి ఒక కామెంట్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారికి ఇరువైపులో ఉన్న వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే యాక్చువల్గా స్విట్జర్లాండ్ తావోస్లో ఈ టైంలో చాలా -డిగ్రీలలో ఉష్ణోగ్రత ఉంటుంది, చాలా ఎక్కువగా చలి ఉంటుంది. ఆడ చలిని ఒక రకంగా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అంటే పగలు కూడా ఎక్కువగా ఉంటుంది, రాత్రిపూట అంటే ఇంకా చెప్పనవసరం లేదు. అటువంటి పరిస్థితిలో వెళ్ళినటువంటి వీళ్ళు అత్యధిక వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడుకి మధ్యలో లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి వాళ్ళకి చాలా వయసు భేదం ఉంది. కానీ వాళ్ళు చలికి తట్టుకోలేక స్వెట్టర్లు ధరించి, బాగా దట్టమైన మందం కలిగినటువంటి షర్టులు ధరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఫార్మల్ డ్రెస్లో ఉంటాడో అక్కడ కూడా అదే డ్రెస్లో ఉండటం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు కంటే గెట్టిన వాళ్ళందరూ ఏదో రకరకాలుగా మాట్లాడటం జరిగింది. అంటే కొన్ని టీవీ ఛానళ్ళు కూడా దాని గురించి డిబేట్ కూడా పెట్టడం జరిగింది. వృద్ధుడు, ముసలివాడు, 75 సంవత్సరాల వృద్ధుడు ఆంధ్రప్రదేశ్కి యువ ముఖ్యమంత్రి కావాలి, ఇంకెక్కువ రోజులు పరిపాలించలేడు, వయసు మీద పడింది, సరిగా గుర్తుండదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి యువకుడు వస్తే పొడుస్తాడు, తిరగదేస్తాడు, ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకుపోతాడు అని రకరకాలుగా విమర్శించడం జరిగింది. సరే, అప్పుడే చెప్పడం, ఏదైనా వృద్ధాప్యం అనేది వయసుకు సంబంధించింది కాదు, ఆలోచనకు సంబంధించింది, మనసుకు సంబంధించింది అని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 75 సంవత్సరాల ఉన్నటువంటి వ్యక్తి ఫార్మల్ షర్టు ప్యాంటుతో అంతలా చలిలో కూడా, ఇప్పుడు దాదాపు 2 రోజులైంది, ఇంకా 3-4 రోజులు అక్కడే అంత చలి ప్రాంతంలో కూడా ఫార్మల్ డ్రెస్తో ఉంటూ ఎటువంటి తేడా లేకుండా సదస్సుల్లో పాల్గొని ప్రసంగిస్తుంటే, మిగిలిన వాళ్ళు అందరూ కూడా బాగా దట్టమైన షర్టులు ధరించడం జరిగింది చలికి తట్టుకోలేక. అంటే వాళ్ళ వయసులో తేడా చూడండి. లోకేష్ బాబు అంటే కుమారుడు, దాదాపు 38-37. రేవంత్ రెడ్డి ఇందుకు మ్యాక్సిమం 50, బిలో 50, 55 అటు ఇటు. దుద్దిల శ్రీధర్ బాబు నియర్లీ 60కి దగ్గరలో ఉంటాడు. రామ్మోహన్ నాయుడు 35+, ఇంకా పక్కన ఉన్నతను కూడా దాదాపు 40-45 ఏజ్. అందరికంటే అత్యధికంగా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విధంగా ఉన్నాడంటే దాన్ని మనం ఏమనుకోవాలి? ఎవరికి వృద్ధాప్యం అక్కడ? ఎవరు యువకులు? 75 సంవత్సరాలు యువకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు దీన్ని నేను చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నాడనో ఏదో చెప్తున్నాడని కాదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద పేలినటువంటి అవాకులు చెవాకుల్ని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని విమర్శిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అబద్ధాలతో చంద్రబాబు నాయుడిని దూరం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దూరం చేసుకోకూడదు.
కొన్ని అనివార్యకార పరిస్థితుల్లో దాదాపు 10-15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు. అదే కంటిన్యూస్గా ఈ 20-25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు వేరుగా ఉండేవి. ఎందుకంటే అది ప్రాక్టికల్గా అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు విజన్ 2020తో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది, దాన్ని మనం కళ్ళకు కట్టినట్టు హైదరాబాద్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాము. దానిలో వచ్చిన ప్రతిఫలాలు ఐటీ రంగం, అభివృద్ధి పరిచిన ఐటీ రంగం ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాన్ని ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఆ అనుభవించినటువంటి ప్రజలు కృతజ్ఞతతో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలిపిన సంఘీభావాన్ని మనం తెలుసుకోవచ్చు, సంఘీభావం ద్వారా తెలుసుకోవచ్చు. వివిధ దేశాలలో సెటిల్ అయినటువంటి తెలుగువారు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ యొక్క సంఘీభావాన్ని బజార్లలోకి వచ్చి తెలియచేస్తూ వాళ్ళ యొక్క మద్దతుని, సపోర్ట్ని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే ప్రజలు దాన్ని గ్రహించుకొని వయసు అనేది, వృద్ధాప్యం అనేది ఓన్లీ వయసు అంకికి సంబంధించిందే, ఆలోచనలకు, పనితనానికి సంబంధించింది కాదు. అంత వయసులో కూడా నిరంతరము శ్రమిస్తూ పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తిని మనం గుర్తించాలి, గౌరవించాలి, మన మద్దతు తెలియచేయాలి. ఎందుకంటే ఈ విషయంలో జరిగినటువంటి చర్చ, డిబేటు అది కూడా ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ సిచ్యువేషన్లో అంటే ఇక్కడ ఉన్న ఫోటోలలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పోయినప్పుడు మనం చూసాం, పెద్ద పెద్ద షట్టర్లు వేసి షట్టర్లు వేసుకొని కూర్చొని సదస్సులో ఉండటం, అక్కడ తిరగటం మనం చూసాం. ఒక ఆయన ఐటీ మంత్రి అయితే కోడిగుడ్డు మంత్రి అని కూడా అంటారు. అతను అందరికీ సుపరిచితమే, కోడిగుడ్డు మంత్రి. చలి, అందుకని మేము తావోస్ వెళ్ళలేకపోతున్నాము, ఆ చలికి తట్టుకోలేకపోతున్నాము అని బాహ్యంగా విలేకరులతో చెప్పడం కూడా జరిగింది. అంతకంటే ఇంకా సిగ్గుమాలిన చర్య, పనికి మాలిన చర్య ఇంకా ఉండదు. కాబట్టి ఆ యువకుడు గత 5 సంవత్సరాల పాటు ఏం ఎరగదీసింది, ఆంధ్రప్రదేశ్లో ఏం పొడిచింది, ఏం పరిపాలన చేసింది, అతని ఆలోచన సరళి, అతని బిహేవియరు, అతని నేచరు అందరం చూసాం. చూసే దానికి ప్రతిఫలంగా అనేక భేదాభిప్రాయాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమైక్యంగా ఓట్లేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలుపొందించడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చీలిక తెచ్చాడు, మతాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా, అన్ని విధాలుగా. ఈ విధంగా తెచ్చి జగన్మోహన్ గారిని నమ్మి ఆ విధంగా విడిపోవడం కూడా జరిగింది ప్రజలు. అటువంటి ప్రజలు అందరూ కూడా అతి త్వరలోనే అతని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని అందరూ ఒకటై సమైక్యంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవాలు తెలుసుకుని మనం ఇక మహా అంటే గత 10 సంవత్సరాల పాటు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలకంగా రాజకీయాలలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల సమయాన్ని మనం వృధా చేసుకోకుండా ఈ 10 సంవత్సరాల పాటు మనం వేరే ఆలోచనలు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ అతను అందించే సుపరిపాలనని, మనకు అందించే సుపరిపాలనని మనం అందుకుని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కెన్ మీడియా తరపున నుంచి నేను చేసేటటువంటి విజ్ఞప్తి. నమస్కారం, ధన్యవాదాలు.